వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీర్ హుస్సేన్. జిమ్ఖానా మనకి ప్రేమలు మూవీ హీరో గుర్తున్నాడు కదా. సో తను జిమ్ఖానా అనే మూవీ తోటి అయితే మళ్ళీ ట్రైలర్ తోటి చాలా మంది అభిమానులు అయితే సొంతం చేసుకున్నాడు. సో ఈ జిమ్ఖానా ట్రైలర్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. ప్రేమలు హీరో ఉన్నాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ మన తెలుగులో ఒక కొత్త సినిమా జిమ్ఖానా అనే సినిమాతో అయితే రాబోతున్నాడు. ట్రైలర్ ఎలా ఉంది? యాక్చువల్గా ప్రేమలు సినిమా అది చాలా చిన్న సినిమా. యాక్చువల్గా మన ఎవరు కార్తికేయ, మన రాజమౌళి గారు అబ్బాయి ఎవరో ప్రొడ్యూస్ చేసినట్టున్నారు ఆ సినిమాకి. యాక్చువల్గా ఏదో అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా అది. బట్ మలయాళం సినిమాకి తెలుగు వెర్షన్ ఎవరైతే డైలాగ్స్ రాశారో ఆయన అద్భుతంగా రాశాడు అసలు. అంటే మన నేటివిటీకి తగ్గట్టుగా రాయడం. అంటే స్టోరీలో కూడా ఎలా ఉంటుందంటే కేరళ నుంచి ఎవడో ఒకడు ఇబ్బంది జాబ్ కోసం, లేదంటే అక్కడ ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేయడం, ఎవరు రిజెక్ట్ చేయడం, సరే అని చెప్పి ఈ బాధ తట్టుకోలేక మద్రాసు చెన్నై వెళ్ళిపోతాడు. చెన్నై నుంచి అక్కడ ఉండగా లేదా హైదరాబాద్లో అయితే బాగుంటుంది, హైదరాబాద్ వస్తాడు అనమాట. సో హైదరాబాద్లో ఒక వర్కింగ్ బాయ్స్ హాస్టల్లో ఉండి పక్కన ఉన్న వర్కింగ్ గర్ల్స్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలకి సరదాగా లైన్ వేస్తే ఇంకా అలా పరిచయం అవ్వడం, అది ఒక సరదాగా నడిచిపోతుంటుంది. ఆ పేరు నస్లీన్ ఏదో హీరో పేరు, చిన్న కుర్రాడే. బట్ అది ఎప్పుడైతే ప్రేమలు జనాలకు బాగా ఎక్కేసిందో, అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ రావడం ఎక్కేసింది. ఇప్పుడు జింఖానా పేరుతో, అంటే ఒక బాక్సింగ్ జింఖానా అనే గ్రౌండ్కి సంబంధించిన, మనకి ఇక్కడ హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ అన్నట్లుగా అక్కడ జింఖానా అనే ఒక స్టేజ్ని, దాని యొక్క వెయిట్ని పెంచేందుకు ఎవరో ఒకటి కాపాడాలి ఏంటి అంటే, సింపుల్గా మనం చెప్పాలంటే తమ్ముడు స్టోరీ అండి. పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు స్టోరీ ఏదైతే ఉందో నాకు ట్రైలర్ చూస్తే అదే అనిపించింది. ఎందుకంటే తమ్ముడు స్టోరీలో కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళ అన్నయ్య అచ్యుత్ హీరో చేశారు, చనిపోయారు. సో అచ్యుత్కి కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది. బట్ ఎప్పుడు కప్పు గెలవాలనుకుంటాడు, గెలవలేకపోతాడు. బట్ వాళ్ళన్నీ ఎవరి చేతిలో అయితే ఓడిపోయి ఇది అవుతుంటాడో వాడే వన్ ఫైన్ డే కక్షగా వీడిని ఇంకా బాక్సింగ్ పనికి రాకుండా చేస్తాడు. ఆ విషయం తమ్ముడికి తెలిసి కసిగా కిక్ బాక్సింగ్ హార్డ్లీ 2 monthsలో నేర్చుకొని వాడిని ఓడిస్తాడనమాట. అది యాక్చువల్గా ఒక హాలీవుడ్ సినిమా కూడా ఉంది, వ్యాన్ డామే ఆడి పేరు హీరో, హాలీవుడ్ హీరో వ్యాన్ డామే అనే హీరో తాలూకా సేమ్ స్టోరీ. అదే అందులో ఎలా ఉంటుందంటే ఇలాగే సేమ్ అన్నయ్యది ఏది ఉంటుంది, అన్నయ్య లవ్వర్ను కూడా వాడు పాడు చేస్తాడు, వీడి తర్వాత అవన్నీ నేర్చుకొని వాడిని ఓడిస్తాడు. అది స్టోరీని కొంచెం మాడిఫై చేసి తెలుగులో తమ్ముడుగా తీశారు. అంటే అప్పట్లో ఇలా అనుకునేవారు. బట్ తెలుగు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు మనకి ట్రైలర్ చూసినా కూడా జింఖానా సేమ్ అలాగే అనిపిస్తుంది. ప్రేమ హీరో నజ్లీన్ ఏదైతే ఉందో వాడు సేమ్ తమ్ముడు సినిమాలో కూడా వీళ్ళంతా ఒక బ్యావర్స్ బ్యాచ్, వీళ్ళు ఆట పని పాట లేకుండా చదువు సంధ్య లేకుండా తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అసలు సరిగ్గా చదువుకోరు, ఆట పట్టిస్తూ ఉంటారు. ఎంతసేపు అన్నయ్య పాకెట్ మనీతో నాన్నకి ఏదో మస్కా కొట్టి గడిపేసే బ్యాచ్ అనమాట తమ్ముడులో. సో ఆఖరికి తండ్రి కూడా నమ్మడు, నువ్వు ఎట్లాంటి వాడివి, సొంత అన్నయ్యకి ఇలా చేస్తున్నావు అని. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆ కోచు ఇలాంటి బ్యావర్స్ బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళేం కప్పు కొడతారు, ఈ బాక్సింగ్లో వీళ్ళేం ఇది అవుతారు, బేస్ట్ మీ టీంలో మీ సరదాగా తిరిగే మీ బ్యాచ్లో ఒక్కడు కూడా సీరియస్నెస్ లేదు, కప్పు గెలుచుకునేవాడు కాదు అనే కాన్సెప్ట్లో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే తీసే విధానము కొత్తదనం ఉంటే ఆటోమేటిక్గా భలే, అంటే టేకింగ్. ఇప్పుడు రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కథ స్ట్రైట్గా మామూలుగా రాసుకుంటారు, సింగిల్ లైన్ ఇట్లా ఉంది. జింఖానా కోసం ఒక ఆడుతూ పాడుతూ తిరిగే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే అందులో ఇబ్బంది పడతాడు, వీడే వెళ్ళి కప్పు గెలుచుకొస్తాడని లైన్. బాగా దాన్ని తీసే విధానం రకరకాలుగా ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలి, హీరో కష్టపడి హీరోయిన్ని నానా అగచాట్లు పడి హీరోయిన్ని కలుసుకున్నాడు అని చెప్తాడు ఒక లైన్. దాన్ని ఆ స్క్రిప్ట్ రైటర్ ఎంత బాగా డెవలప్ చేస్తాడంటే, స్క్రిప్ట్ పేజ్ బై పేజ్, ఇటు ముందు బస్సులో వెళ్తాడు, బస్సులో వెయిట్ చేస్తాడు, సీట్ దొరకదు, బస్సులో నిలబడతాడు, అక్కడ నుంచి దిగి ట్రైన్లో వెళ్తాడు, అక్కడ నుంచి లారీలో వెళ్తాడు అని వాళ్ళు ఉన్న సీన్ని ఎలివేట్ చేసి ఒక సింగిల్ లైన్ సీన్ని కాస్త ఒక 5 నిమిషాల సీన్గా చూపిస్తారు దాన్ని. సో 5 నిమిషాల్లో మనం ఎన్నైనా చూపించుకోవచ్చు. సో అట్లాగా దర్శకుడు అనేవాడు దాని యొక్క ప్రతిభని అక్కడ ప్రేక్షకులకి అట్రాక్ట్ చేసి చూపించుకోవడం అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి కవిత కోసం హీరోయిన్కి
కవిత్వంతో కూడిన ఒక లవ్ లెటర్ రాయాలనుకుంటాడు. రాత్రంతా దానికోసం బుర్ర పిచ్చి అయిపోయి రాస్తాడు. కానీ అట్ లాస్ట్ ఒక మంచి కవిత రాస్తాడు అని ఉంటుంది లైన్లో, అంటే ఆ స్టోరీ లైన్లో. దాన్ని వీడేం చేస్తాడు దర్శకుడు, వాటి ఇలా తల పట్టుకున్నట్టుగా, టీ తాగుతున్నట్టుగా, సిగరెట్లు కాల్చున్నట్టుగా, మళ్ళీ కిందకి జూమిన్ చేస్తే ఆ టేబుల్ పక్కనే కాగితాలు నలిపేసి పడేసి ఇన్ని పెడతాడు, సిగరెట్ పీలికలు పడేసి ఉంటాయి, పక్కన టీ కప్పులు ఒక 4-5 టీ కప్పులు, అంటే ఇన్ని టీ కప్పులు తాగాడు, ఇన్ని సిగరెట్లు కాల్చాడు, రాత్రంతా నిద్ర లేదు అని దర్శకుడు హీరోని అలా ఎలివేట్ చేసి వన్ ఫైన్ డే అబ్బా ఎంత మంచి కవిత్వం రాశాడరా అని ప్రేక్షకులకి ఒప్పించడానికి టేకింగ్. నేను చెప్పేది టేకింగ్. సో అట్లాగా తమ్ముడు లాంటి కథలు ఎన్నో. ఇప్పుడు గురువు ఉంది, గురువు కూడా అలాంటి కాన్సెప్టే. వెంకటేష్ గారు గురువు, అందులో కూడా వాళ్ళ అక్కకి ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటాడు. బట్ ఇది దీంట్లో సీరియస్నెస్ ఉంది, ఇది నువ్వైతే బాగా చేస్తావని టార్గెట్ దీన్ని పెట్టుకుంటాడు వెంకటేష్ గురు. సో అలా అక్క ఏమనుకుంటుంది, మాస్టర్కి దీనికి ఏదో ఉంది, మాస్టర్ దానికి ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా ఏదో. అంటే కాన్సెప్ట్ ఒకటే, తీసే విధానం ఇక్కడ ఫిమేల్ పెట్టడం, ఆ రకరకాల టేకింగ్. అట్లాగా జింఖానా కూడా ఇంచుమించు తమ్ముడు స్టోరీ లైన్ అనిపించినప్పటికీ ఏదైతే ప్రేమలు సినిమా ఒక ఎలివేషన్ బాగా చూపించాడో, మన నేటివిటీకి దగ్గరగా చూపించారో, సో ఆ నెల్సన్ అనే హీరో మనకు కూడా, నెల్సన్ నిలాన్ సంథింగ్ అలాగే వస్తుంది పేరు, మనకి బాగా అందులో బబ్లీగా జుట్టు అది ఉండి ఒక బీటెక్ స్టూడెంట్ లాగా ఉంటాడు. ఇక్కడ కొంచెం కిక్ బాక్సింగ్ బాక్సర్ లాగా ఉంటాడు కాబట్టి హెయిర్ స్టైల్ దగ్గరికి మార్చేసి వేరేలా చూపించారు. ట్రైలర్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కాన్సెప్ట్ అయితే ఇదే. సో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కాబట్టి ఆల్రెడీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తుంది ట్రైలర్కి. మోర్ ఓవర్ టామ్ చాక్ రీసెంట్గా డ్రగ్స్ విషయంలో ఏదో హోటల్లో రైడ్ చేస్తే పారిపోయాడు అన్నారు. అదే మన దసరా సినిమా విలన్, దసరా ఉన్నాడు, దేవరాలో కూడా యాక్ట్ చేశారు. సో ఆయన కూడా ఏదో కీ రోల్లో కనిపించిపోతున్నాడు. సో ఇవాళ రేపు పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి తమిళ్, మలయాళం, కర్ణాటక, తెలుగు, బాలీవుడ్ అందరూ మిక్సింగ్గా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి చూడగానే వీడు మొన్న సినిమాలు వీడు ఉన్నాడు కదా, మొన్న ఈ సినిమాలు ఉన్నాడు కదా, మీరే చెప్తున్నారు కదా, అట్లా అనిపించినప్పుడు ఇది మన సినిమానే, ఇది ఒక మలయాళం సినిమా కాదు, డబ్బింగ్ సినిమా కాదు అనే ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు అన్ని భాషల్లో మ్యాక్సిమం సౌత్లో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 4 భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా ప్రేమలు అంత విజయాన్ని అందుకునిద్ది అంటారు. ట్రైలర్ చూస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. నేను ముందు చూసి ఈయన హీరోని ఎక్కడో చూసాను అనుకున్నా ట్రైలర్ని చూసి, తర్వాత పేరు చూసి పేరు నాకు స్ట్రైక్ అవ్వలే, పేరు చూసి వెంటనే వికీ కొడితే సినిమా ప్రేమలు వికీ అని కొడితే అందులో ఈ హీరో ఒకటేనా, బట్ ఇక్కడ మిలిటరీ కటింగ్ లాగా దగ్గరగా చేసేసి ఇక్కడ ఒకలాగా స్మార్ట్ ఉన్నాడు, అక్కడ బబ్లీగా ఉన్నాడు ప్రేమలలో. సో కాబట్టి బాగుంది. అంటే ఆ క్యాచీ యాక్షన్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా క్యాచీగా ఎలాగున్నాయో జోక్స్ అది ప్రేమల్లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాగే క్యాచీగా ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అయితే అవుతాడు. ఇది మొన్న రీసెంట్గా ఆయన కూడా పేరేంటి తమిళ హీరో వచ్చారు కదండి, దాని పేరేంటిది ఎంటర్ ది డ్రాగన్, మై డ్రాగన్ సంథింగ్ వచ్చింది, ఎంటర్ ది డ్రాగన్. సో ఆయన ఇంతకుముందు కూడా ఒక సినిమాతో మెప్పించాడు, ఏది ఫోన్లు విషయంలో చూసారా, వాళ్ళ లవర్ది మార్ఫింగ్ చేస్తే నమ్మడు, లాస్ట్లో ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు, చాలా అది కూడా మంచి తెలుగు హిట్ అయింది. ఆయన పేరు సంథింగ్ ప్రదీప్ రాజశేఖర్ ఏదో సంథింగ్ వస్తుంది. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ ఎంటర్ ది డ్రాగన్తో అబ్బా ఈ సినిమా కూడా బాగానే చేశాడ్రా అని తెలుగు ప్రేక్షకులు కూడా ముప్పించగలిగాడు. తెలుగు రాదు బట్ ఇక్కడికి కూడా పబ్లిసిటీకి వచ్చాడు, ఇక్కడ కూడా ప్రమోషన్స్లో భాగంగా పార్టిసిపేట్ చేశాడు. ఈయన కూడా ప్రమోషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లాగానైతే ఇది కూడా ఓపెనింగ్స్ వస్తే చాలు కదండి, ఒక చిన్న స్థాయి హీరోకి 4 భాషల్లో ఆ మాత్రం ఇమేజ్ తెచ్చుకున్నాడంటే ఆ కష్టపడే తత్వము, స్టోరీ చూస్ చేసుకోవడం అవన్నీ కూడా బేస్ అయి ఉంటాయి. సో ఇది కూడా మోస్తరుగా రాణిస్తుంది అనుకుంటున్నా. ఇవాళ రేపు ప్రతి సినిమా కూడా కామెడీ టచ్ లేనిది ఏ సినిమా ఆడట్లేదు. అది ఎంత యాక్షన్ మూవీ అయినా చిన్న కామెడీ టచ్ ఉంటేనే సరదాగా సినిమా వెళ్ళిపోతుంది, సగటు ప్రేక్షకుడు నచ్చుతున్నాడు కూడా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.